శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 13వ తారీఖు బుధవారం పంచాంగం, మరి ఫలితాలు, పరిహారాలు, ఈ బుధవారం మనకున్న ప్రత్యేక విశేషాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:02 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:40 చవితి ఉదయం 6:35 వరకు ఉంటుంది. తదనంతరం పంచమి వస్తుంది. అయితే ఈరోజు పంచమి కూడా మళ్ళీ తెల్లవారుజామున, అంటే ఆగస్టు 14వ తారీఖు 4:24 వెళ్ళిపోతుంది. తదనంతరం మళ్ళీ మనకి షష్ఠి రావటం అనేది కూడా ఉంటుంది. అంటే ఈరోజు మనకి 2 నక్షత్రాలు ఉన్నట్టు అనమాట. అంటే చవితి అనేది ఉదయం వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ పంచమి వచ్చి మళ్ళీ అది కూడా తెల్లవారుజామున వెళ్ళిపోతుంది. తదనంతరం షష్ఠి రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక రోజువారీ యోగాల్లోకి వస్తే కనుక ఈరోజు మనకి ధృతి యోగం అనేది ఉంటుంది. ఇది మధ్యాహ్నం 4:06 వరకు ఉండి తదనంతరం శూల యోగం అనేది వస్తుంది. మరి తిథి చెప్పారు, నక్షత్రం ఏంటి అనేది కూడా కొంతమందికి ఈపాటికే సందేహం వచ్చి ఉంటుంది. అయితే నక్షత్రం అనేది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇది ఉదయం 10:33 వరకు ఉండి తదనంతరం రేవతి నక్షత్రం రావటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. మరి అభిజిత్ లగ్నం బుధవారాల పూట ఉండదని మీకు గతంలో కూడా చెప్పి ఉన్నాను. కనుక ఈరోజు అభిజిత్ లగ్నం బుధవారం ఉండదు. ఇంకా అమృత గడియల విషయానికి వస్తే కనుక ఈ తెల్లవారుజామున, అంటే మనం నిన్న చెప్పుకున్నాం, అది ఈ రోజుకు కొనసాగుతుంది. అంటే ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి ప్రారంభమై ఉదయం 7:31 పూర్తవుతుంది అనమాట. అంటే నిన్నటిది ఈరోజు రావటమే తప్ప ఈరోజు ప్రత్యేకంగా ఏమీ లేవన్నమాట. ఇక బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున మనకి 4:31 ప్రారంభమై తెల్లవారుజామున 5:17 ముగుస్తుంది. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:18 ముగుస్తుంది. ఇక వర్జించవలసిన విషయాల్లోకి వస్తే కనుక వర్జ్యం అనేది రాత్రి 9:49 ప్రారంభమై మరి రాత్రి 11:19 వరకు కూడా కొనసాగుతుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 11:56 ప్రారంభమై మధ్యాహ్నం 12:46 వరకు కూడా ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:21 ప్రారంభమై 1:56 ముగుస్తుంది. ఇక మరి ఈరోజు తారాబలం విషయానికి వస్తే మరి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది కేవలం ఉదయం 10:33 వరకే ఉంటుంది. కనుక ఈ 10:33 వరకు మరి ఏ నక్షత్రాల వరకు తారాబలం అనుకూలం అనేది తీసుకుంటే మేషరాశిలో అశ్విని నక్షత్రము, కృత్తికా నక్షత్రం వారికి, వృషభ రాశి విషయానికి వస్తే కనుక కృత్తికా నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి, మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మరి మృగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పునర్వసు నక్షత్రం వారికి, అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక ఉత్తర నక్షత్రం, మఖ నక్షత్రం వారికి అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, ఉత్తర నక్షత్రం వారికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం వారికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే విశాఖ 4వ పాదం వారికి, జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలం. ధనుర్రాశిలో మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలం. మరి మకర రాశిలో కూడా ధనిష్ట నక్షత్రానికి, పూర్వభద్ర ధనిష్ట నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రానికి, పూర్వభద్ర నక్షత్రానికి అనుకూలం. మీనరాశిలో పూర్వభద్ర, రేవతి నక్షత్రం వారికి అనుకూలం. ఈరోజు మరి క్లుప్తంగా రాశి ఫలాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ఏ పనిలో అయినప్పటికీ కూడా మందకొడి వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పని అయ్యిందని కానీ అవ్వలేదని కానీ పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ఇటు అమ్మతరమైనా నాన్నతరమైనా సరే ఎవరికైనా సరే మరి కొంతవరకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో
వారి పరంగా ఏవైనా సరే కొంత చికాకులు ఎక్కువ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు ఉంటే తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు కూడా వాయిదా వేసుకోవటం అనేది అవసరం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కూడా చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకుంటారు. ఇటు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులు, స్వయం వృత్తుల్లో ఉన్నవారు అయితే స్వయం వృత్తుల్లో ఉన్నవారు అందరూ కూడా ఎంతో కొంత ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖర్చుల విషయాన్ని పక్కన పెడితే ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అవసరం. మిగతావన్నీ కూడా బాగున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే పనుల్లో కొద్దిగా జాప్యం అనేది కానీ వాయిదా పడే విధానం కానీ కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటం అనేది ఆకస్మికంగా ఏదైనా సరే మనం పొరపాట్లు చేయటం కానీ ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు కనుక కొంత మనం శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొద్దిగా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న, ఖర్చులు అధికంగా ఉన్న, ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపడటం లేదు. దూర ప్రయాణాలు చేయాలంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత మీకు ఏదైనా సరే మీకంటే వయసు పెద్దవాళ్ళతో ఈరోజు ఏదైనా సరే కొంత మంచి సహాయ సహకారాలు లభించడానికి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, తర్వాత వాహనాలు నడిపే విషయంలో, తర్వాత ఇతరులతో సంభాషణ పరాలుగా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా ఏవో రకమైన వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. కనుక ఏది ఉన్నప్పటికీ కూడా మరి సహజసిద్ధమైన కోపాన్ని కానీ తొందరపాటుని కానీ కొంత తగ్గించుకుని జాగ్రత్తగా అచితూచి అడుగు పెట్టవలసిన అవసరం అయితే ఈరోజు కూడా కనిపిస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక మానసికంగా కొంత అలజడి చిన్న చిన్న విషయాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే ముఖ్యంగా సంతానపరమైన విషయాలు, కొత్తగా సంతానం కావాలని ప్రయత్నిస్తున్న విషయాలు, ఇలాంటి వాటిలో ఏదో తెలియని బెంగ, భయం, ఆలోచన అనేది ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ప్రేమ పెళ్లి కోసం పరుగులు తీసేవారు అయితే కనుక వారి గమ్యాన్ని అయితే చేరుకోగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా చివరిలో మళ్ళీ ఏకాభిప్రాయానికి అయితే రాగలుగుతారు. పూర్వీకుల ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కనుక వాటి విషయంలో ఈరోజు ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా మానసికంగా కొంత నలిగే విధానం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో ఒకటి, తర్వాత భాగస్వాముల వ్యవహార శీలిలో కొంతవరకు ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వవు. ధనురాశి. ధనురాశి వారికి అయితే కనుక ఇటు మరి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈరోజు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేయటం అనేది జరుగుతుంది. ఇంట్లో ఏదో తెలియని మానసిక అస్థిరత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బయట మాత్రం మీరు చేయవలసిన పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా మంచి కాలంగానే చెప్పాల్సి ఉంటుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలతో మరి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, తర్వాత మార్కెటింగ్ ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఎక్కువ శాతం కలిసి వస్తుంది. తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే కనుక వారి విషయంలో మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన సమస్య ఉత్పన్నం కావచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మానసికంగా ఎంతో కొంత నలిగే పరిస్థితి, ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బంది చోటు చేసుకుంటాయి. మీనరాశి వారికి అయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది అనేది పెరుగుతుంది. ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అది ముందుకెళ్ళలేకపోవటం, సకాలంలో పూర్తి కాలేకపోవటం, ఎవరో ఒకళ్ళు అడ్డుపొలలు వేస్తూ ఉండటం, ఇవి వీరికి కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. తర్వాత శారీరకంగా కూడా ఒక రకమైన అలసటతో, భారంతో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది.
ఏదో ఆ నిమిషానికి తిన్నామా, తిరిగామా, పడుకున్నామా అంటే మాత్రం అంతవరకు సజావుగా వెళ్ళినట్టుంటుంది తప్ప, మానసికంగా ఏదో రకమైన గజిబిజి వాతావరణం మీద తొంగి చూడటం అనేదైతే ఉంటుంది. ఇక ఈరోజు మరి బాగుండని జాతకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారు మనం ఏ రకమైన పరిహారాలు పాటించాలి అనేది చూసినట్టయితే గనక, ఈరోజు మరి పంచమి తిథి రావటం అనేది, అది కూడా బుధవారంతో కలిసి రావటం అనేది కూడా ఉంటుంది కనుక, ఈరోజు మరి సర్పారాధన అనేది కానీ, మనం ఏదైనా సరే రాహుకేతు పూజ చేయించుకోవడం కానీ, సర్పశాంతి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఆగస్టు 13 బుధవారం మీకు ఉపకరిస్తుందన్నమాట. అయితే ఈరోజు మనం అలాంటివి ఏమి చేయలేకపోయినా కూడా, ఓం నమో నాగేశ్వరాయ నమః, ఓం నమో నాగేశ్వరాయ నమః అనేది, తర్వాత మనకి ఈ చిమ్మిలు అంటే తెల్ల నువ్వులను బెల్లము చిన్న ఉండలాగా చేసి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెడుతూ ఉంటే కొద్దిగా 4-5 ఉండలు అలా పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే దగ్గరలో ఈ నాగులకు సంబంధించిన క్షేత్రాలు, ఆలయాలు ఉంటే కనుక అక్కడే ఇవి మీరు నివేదనగా చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు మనం పాటించవలసిన పరిహారాలన్నమాట.